నమస్కారం. జయమాతాది ట్రావెల్స్ ద్వారా మీకు ఇదివరకులో నేను కొన్ని వీడియోలు చేసి యూట్యూబ్లో పెట్టడం జరిగింది. నేను ప్రసాద్ ఆర్య సోమయాజుల. ఈరోజు మా జయమాతాది ట్రావెల్స్ మా గురువుగారైన పనకంటి రాజమోహన్ గారు గత 2 సంవత్సరాలుగా కాశీ యాత్ర దర్శనం కొన్ని వందల మంది చేయించారు. ఆయన సంకల్పం వృద్ధులు తమ పిల్లలు విదేశాల్లో ఉన్న వాళ్ళు కాశీ యాత్ర చేయాలనుకుంటే నానా ఇబ్బందులు పడతారు. అలాంటి వారిని తను స్వయంగా కాశీ యాత్ర దర్శనం చేయించాలని ఒక సత్సంకల్పంతో ఈ జయమాతాది ట్రావెల్స్ ద్వారా ఎంతోమందికి యాత్రా దర్శనం చేయించారు. ఈరోజు మా గురువుగారికి నమస్కరిస్తూ కాశీ యాత్ర గురించి, కాశీ విశిష్టత, కాశీలో చేయాల్సిన 9 రాత్రుల గురించి మీకు వివరంగా చెప్పడానికి ఈ వీడియో ద్వారా మీ ముందుకు వస్తున్నాను. కాశీ మన భారతీయులకి కాశీలో దర్శనం చేసుకోవడం, కాశీలో గంగలో స్నానం చేయడం అనేది ఒక ఎంతో పవిత్రమైన కార్యక్రమంగా భావిస్తాం. అలాగే కాశీలో మరణిస్తే మోక్షం కలుగుతుందని, పునర్జన్మ ఉండదని ఒక ప్రగాఢ నమ్మకం మనందరికీ. అలాంటి కాశీ ఎలా పుట్టింది, కాశీ మహాక్షేత్రం అని ఎందుకు అనుకుంటాం అన్నది ఈరోజు మీకు తెలియజేస్తాను. చాలామంది తమ ప్రవచనాల్లో చెప్పిన కాశీ యాత్ర గురించి విని నాకు తెలిసినంత వరకు నేను మీకు చెప్పాలని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు ఉండగా నారద మహర్షి వచ్చి భూలోకంలో ఉన్న మనుషులు నానా కష్టాలు పడుతున్నారు, వారికి మోక్షం కలగడానికి ఏదైనా క్షేత్రం ఉంటే బాగుంటుంది అని పరమేశ్వరుని అడిగాడట. పార్వతీ పరమేశ్వరులు కైలాసం నుంచి కాశీ క్షేత్రాన్ని ఎన్నుకుని ఆ భూమిని మరొక కైలాసంగా వృద్ధి చేశారట. కానీ వారణాసి యొక్క పుట్టుపూర్వోత్తరాలు నేటికి కూడా మనకి సవ్యంగా తెలియదు. మనం చూస్తున్న కాశీ వరకే మనకు తెలుసు. ఇంకా చాలా పెద్ద కాశీ ఉందని చాలామందికి అంతుపట్టలేదు ప్రయత్నించిన. ఈశ్వరుడు ఈ కాశీ క్షేత్రంలో తేజో రూపంగా దర్శనమిచ్చాట. తాను గంగను తీసుకురావడానికని ఒక గొయ్యి తోయినప్పుడు అంతకుముందే అక్కడ అమృత జలం పుట్టడం వల్ల గంగా నదిని అక్కడ మహాక్షేత్రంగా పవిత్ర నదిగా ఆశీర్వదించారట ఈశ్వరుడు. ఈ కాశీ క్షేత్రం నిజానికి పుణ్యక్షేత్రమే కాదు, ఇది మహాశ్మశానం. ఇక్కడ నిరంతరం ఈశ్వరుడు తపో ధ్యానంలో ఉంటారని చాలామంది నమ్ముతారు. ఇక్కడ హరిశ్చంద్ర ఘాటు, మణికర్ణిక ఘాట్లో నిరంతరం శవదహనాలు జరుగుతూ ఉంటాయి. నిత్య అగ్నిహోత్రంగా భావిస్తారు. ఇక్కడ శవదహనం జరిగిన భస్మాన్ని మొట్టమొదట ఉదయాన్నే కాశీ విశ్వేశ్వరుడికి భస్మాభిషేకం చేసి ఆ తర్వాత భక్తులకి దర్శనం ఇస్తారని చెప్పుకుంటారు. అక్కడ నిరంతరం మణికర్ణిక ఘాట్లో, హరిశ్చంద్ర ఘాట్లో శవదహనాలు జరుగుతూనే ఉంటాయి. ఆ అగ్నిహోత్రం అలా వెలుగుతూనే ఉంటుంది. అక్కడ ఈశ్వరుడు తపోని చేసుకుంటూ ఉంటారు. ఇది కాశీ యొక్క పవిత్ర క్షేత్రం. ఇక్కడ మోక్షం పొందాలని చాలామంది దర్శనం చేసుకొని వస్తూ ఉంటారు. కాశీలో 9 రాత్రులు నిద్ర చేయాలి అని చాలామందికి అనుకుంటారు. ఈ 9 రాత్రులు ఎందుకు చేయాలి?
ఈ 9 రాత్రులు నిద్ర చేసేటప్పుడు కాశీక్షేత్రం నుంచి దాటి వెళ్ళకూడదు అన్న ఒక నానుడి కూడా ఉంది. కాశీలో 9 నిద్రలు చేయడానికి గల కారణం, చాలామంది అలా చేస్తే మోక్షం పొందుతాం అని నమ్మకంతో వెళ్తారు. నిజానికి ఆ 9 నిద్రలు చేయడానికి గల కారణం, మనిషి గర్భాన, తల్లి గర్భాన 9 నెలలు ఉండి పేగు ద్వారా తీసుకున్న ఆహారం, తల్లి గర్భంలో మలమూత్రాలని కూడా సేవిస్తూ తను భూమి మీద పడేంత వరకు చేయకూడని పనులన్నీ ఆ గర్భంలో ఆ శిశువు చేస్తాడు. ఆ పాపానికి పరిహారంగా తమ జీవిత కాలంలో కాశీక్షేత్రంలో 9 రాత్రులు నిద్ర చేస్తే తాము తల్లి గర్భంలో చేసిన దోషాలకి నివృత్తి కలుగుతుందని, అలాగే తమకు మరణానంతరం మోక్షం కలుగుతుందని అంటారు. అందుకని మనం ఈ 9 రాత్రులు కాశీలో చేయాలి. అలాగే కాశీలో 9 నిద్రలు చేయాలి అనుకున్న వాళ్ళు ప్రయాగ, గయా ఈ క్షేత్రాలు వెళ్ళాలంటే 9 నిద్రలు అయ్యాక కాలభైరవ దర్శనం చేసుకుని ఈ మిగతా క్షేత్రాల దర్శనానికి వెళ్ళవచ్చు. మనందరికీ తెలిసిందే, కాశీ క్షేత్రాన్ని దర్శించుకోవాలంటే కాలభైరవ అనుగ్రహం ఉండాలని పెద్దవాళ్ళు అంటారు. నిజమే, కాశీ క్షేత్రాన్ని క్షేత్రపాలకుడుగా కాలభైరవుడు రక్షిస్తూ ఉంటాడు. అందుకని కాలభైరవ అనుగ్రహం లేనిదే విశ్వేశ్వర దర్శనం సంపూర్ణం కాదు. అందుకని మనం ఈ కాలభైరవ దర్శనానికి వెళ్ళి కాశీ క్షేత్రంలో తప్పకుండా ఆ స్వామి అనుగ్రహాన్ని తీసుకుని, ఆయన అనుగ్రహంతో కాశీ క్షేత్రంలో చేసే పూజలే కానీ, అభిషేకాలే కానీ, పిండ ప్రదానాలే కానీ ఆయన అనుగ్రహం లేకుండా వాటికి ఒక సంతృప్తి కలగదు అని అంటారు. ఇప్పటికీ ఆ కాశీ క్షేత్రంలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ప్రధాన అధికారులు ఏ మతస్థులైనప్పటికీ వారి సాంప్రదాయాలన్నింటినీ పక్కన పెట్టి కాలభైరవుని మొట్టమొదట అనుగ్రహం తీసుకోవడం ఒక ఆనవాయితీ. తాము పరిపాలించే రాష్ట్రాన్ని కాలభైరవ అనుగ్రహం ఉంటే ఎలాంటి అడ్డంకులు ఉండవని ఒక నమ్మకంతో ఆ ప్రధాన అధికారులు కాలభైరవ దర్శనం చేసుకుని ఆయన ఆశీర్వచనం పొంది క్షేత్రాన్ని పాలించడం, తమ రాష్ట్రాన్ని పాలించడానికి ముందుకు వెళ్తారు. ఇది కాలభైరవ యొక్క విశిష్టత. నెక్స్ట్, కాశీ క్షేత్రం దర్శనం అయిన తర్వాత మనం ప్రయాగలో గంగా, యమున మరియు సరస్వతి 3 నదులు సంగమం చేయడం వల్ల త్రివేణి సంగమం అని అంటారు. గంగా యమున సంగమం మనకి కళ్ళకి కట్టినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. గంగా నది తెల్లగాను, యమునా నది నల్లగాను ఉండి 2 నదులు పక్క పక్కనే ప్రవహిస్తుండడం ఎంతో క్లియర్గా కనిపిస్తుంది. సరస్వతి అంతర్వాహిని. మనం త్రివేణి సంగమంలో స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు పడవలో ప్రయాణం చేసి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఆ పడవ యజమాని ఒక చోట మనల్ని దిగి, ఇక్కడ త్రివేణి సంగమం, ఇక్కడ స్నానం చేయండి అని చెప్తాడు. మీరు గనక ఆ నదిలో దిగినప్పుడు నించుని కొద్దిసేపు పరీక్షిస్తే మీ కాళ్ళ కింద నుంచి ఇంకొక నది ప్రవహిస్తున్నట్టు అనుభూతి కలుగుతుంది. అదే సరస్వతీ నది. గంగా యమున పైకి కనిపిస్తే సరస్వతి అంతర్వాహినిగా కింద నుంచి ప్రవహిస్తూ ఉంటుంది. ఇది త్రివేణి సంగమం ఒక విశిష్టత. ఇదే ప్రయాగ. ఇక్కడ దంపతులు వేణి దానం చేసుకోవడం ఒక ఆనవాయితీ. ఈ వేణి దానం అనేది ఎందుకు చేసుకుంటారు అంటే, తమ దాంపత్యం యొక్క అనుబంధాన్ని తాము గతించేంత వరకు శాశ్వతంగా అంతే అన్యోన్యంగా ఉండాలని కోరికతో
అక్కడ ఈ వేణిదానాన్ని దంపతులు చేసుకోవడం జరుగుతుంది. ఈ వేణిదానం ఒక కార్యక్రమం ఎలా ఉంటుందంటే, దంపతులు ఇందాక చెప్పినట్లుగా త్రివేణి సంగమంలో స్నానం చేసిన తర్వాత నది ఒడ్డుకు వచ్చి భర్త ఒడిలో భార్య కూర్చుని, భార్య కురులు భర్త విడదీసి 3 అంగుళాలు భార్య కురుల్ని కత్తిరించి ఒక పత్రంలో పెట్టి పసుపు కుంకలు, సుమంగళ ద్రవ్యాలు, కొబ్బరికాయ, ఇతరత్ర తమకు తోచిన దక్షిణ ఇవన్నీ పెట్టి ఆ సంగమంలో నిమజ్జనం చేయడం, ఇది వేణిదానం యొక్క కార్యక్రమం. ఈ వేణిదానం చేస్తున్న దంపతులకి ఒక ఆనందమైన అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే భర్త ఒడిలో భార్య కూర్చుని జడ వేయించుకోవడం అనేది ఎప్పుడు జరుగుతుందో, ఎలా జరిగిందో కూడా ఎవరికి తెలియదు. కానీ ఇక్కడ వేణిదానంలో అది చూసుకుని భార్యాభర్తలు ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఆనందంగా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటారు. దీని వలన ఆ త్రివేణి సంగమం, ఆ నదుల యొక్క ఆశీర్వచనంతో అక్కడ దాంపత్యం ఎంతో అన్యోన్యంగా ఉంటుందని మన నమ్మకం. అలాగే తమ గతించిన వారి పిండ ప్రదానాలు మగవాళ్ళు పిండ ప్రదానం చేయడం త్రివేణి సంగమం దగ్గర ఇదొక ఆనవాయితీ. ఇక్కడ పిండ ప్రదానం ఇతర నదుల దగ్గర చేసే పిండ ప్రదానం కన్నా భిన్నంగా ఉంటుంది. కారణం ఏంటంటే, ఈ త్రివేణి సంగమం ఒక్క చోటే మన తల్లిదండ్రులకే కాకుండా, మన కుటుంబ సభ్యులకే కాకుండా, అమ్మ తరపు వారు, తర్వాత స్నేహితులు, తర్వాత మన ఇంట్లో పనిచేసిన వాళ్ళు, మన చాకలి, మన మంగలి, వీళ్ళకు కూడా పిండ ప్రదానం చేయడం ఇక్కడ విశిష్టత. కారణం, మనం సేవించిన వాళ్ళు, మనకి సేవ చేసిన వాళ్ళు రుణం తీర్చుకోవడం అనేది ఈ ఒక్క త్రివేణి సంగమ పిండ ప్రదానంలోనే జరుగుతుంది. ఇది ఈ క్షేత్రం యొక్క విశిష్టత. ఈ యాత్రికులు ఈ పిండ ప్రదానం, వేణిదానం చేసుకున్న తర్వాత సీతామఢి దర్శనం చేసుకుంటారు. అటు నుంచి మాధవేశ్వరి, అష్టాదశ శక్తిపీఠాల్లో అయినటువంటి ఒక శక్తిపీఠం మాధవేశ్వరి. ప్రయాగే మాధవేశ్వరి అంటారు కదా, ఆ మాధవేశ్వరి శక్తిపీఠాన్ని దర్శనం చేసుకుని తిరిగి కాశీకి వస్తారు. ఇక్కడ మర్నాడు కాశీకి వచ్చిన తర్వాత కాలభైరవ దర్శనం, ఇతరత్ర ఉపాలయాలు దర్శనం చేసుకోవడం, మణికర్ణికా ఘాట్లో మిట్ట మధ్యాహ్నం 12ంటికి గంగా స్నానం చేసి స్త్రీలు గంగా నదికి పూజ చేసుకుంటారు. పురుషులు తమ తల్లిదండ్రులకి పిండ ప్రదానం చేసుకోవడం ఇక్కడ ఒక కార్యక్రమం. తదనంతరం ఈ కార్యక్రమం అయిన తర్వాత మర్నాడు అన్నపూర్ణాదేవి ఆలయంలో కుంకుమార్చన, తర్వాత ఆమర్నాడు గంగా నదిని ఒడ్డున సైకతలింగానికి అభిషేకం. ఇది మన ఇంట్లో అభిషేకం, మన ఇంటి దగ్గర ఉన్న శివాలయంలో చేసుకునే అభిషేకం కన్నా 100 రెట్లు గొప్పది గంగ ఒడ్డున సైకతలింగానికి అభిషేకం చేసుకోవడం. ఆ ఫలితం, ఆ అనుభూతి వేరు. మేము ప్రతి శివరాత్రికి ఇంట్లో అభిషేకం చేసుకుంటామండి, మేము ప్రతి శివరాత్రికి మా ఇంటి దగ్గర ఉన్న శివాలయంలో అభిషేకం చేసుకుంటామండి అని అన్నా, గంగ ఒడ్డున సైకతలింగానికి అభిషేకం చేసుకోవడం అనేది ఎంతో అదృష్టంగా భావించి అంతే మనస్సంకల్పంతో, భక్తితో చేసుకోవడం చాలా మంచిది. గయలో పిండ ప్రదానం తర్వాత మాంగళ్య గౌరీదేవి దర్శనం చేసుకుని అక్కడున్న ఇతర ఆలయాల దర్శనం చేసుకుని కాశీకి వస్తాం. కాశీ నుంచి మర్నాడు మనం అయోధ్యకి ప్రయాణం. అయోధ్యలో రామచంద్రుని దర్శనం, అక్కడి నుంచి నైమిషారణ్యానికి రాత్రి వెళ్ళి నైమిషారణ్యంలో రాత్రి బస చేసుకుని మర్నాడు మనం నైమిషారణ్యంలో సత్యనారాయణ వ్రతం చేసుకోవడం ఒక కార్యక్రమం. సత్యనారాయణ వ్రతం
నైమిషారణ్యంలో చేసుకోవడం అనేది చాలా విశిష్టం. ఎందుకంటే నైమిషారణ్యం ఒక విశిష్టత ఏమిటంటే, అశ్విని దేవతలు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి మేము యాగం చేసుకోవాలి, మాకు పవిత్ర స్థలాన్ని చూపించండి అని బ్రహ్మను అడిగారట. బ్రహ్మ ఒక చక్రాన్ని వదిలి ఈ చక్రం వెళ్ళి ఎక్కడైతే పగిలిపోతుందో ఆ క్షేత్రం పవిత్రమైనదిగా భావించి మీరు అక్కడ యాగాలు చేసుకోండి అని చెప్పారట. ఆ బండి చక్రంతో పాటు ఈ దేవతలు వెళ్ళసాగారట. అది వెళ్ళి ఈ నైమిషారణ్యం ఒక అరణ్యంలో పగిలిపోయిందిట. నైమిషము అంటే బండి చక్రము. ఏ అరణ్యంలో పడిపోయిందో దాన్ని నైమిషారణ్యంగా పేరు ప్రసిద్ధి పొందింది. ఇక్కడే ఎన్నో నోములు, వ్రతాలు, పూజలు సూత మహాముని చే చెప్పబడ్డాయి. అలాగే వ్యాస మహర్షి ఇక్కడే మహాభారతం, రామాయణం లాంటి గ్రంథాలు రచింపబడ్డాయి. ఈ క్షేత్రం అంత గొప్పది. ఇక్కడ సత్యనారాయణ వ్రతం గురించి తొలిసారిగా చెప్పడం కూడా ఇక్కడే జరిగింది. అలాంటి క్షేత్రంలో మీరందరూ సత్యనారాయణ వ్రతం చేసుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తాను. అలాంటి అదృష్టం మన ఈ జయమాతాది ట్రావెల్స్ ద్వారా కలగడం అనేది మనం చేసుకున్న పుణ్యంగానే భావించాలి. మీరందరూ నేను చెప్పిన యాత్రలు దర్శనం చేసుకుని ఎంతో ఆనందంగా తిరిగి వచ్చి మీ స్నేహితులకి, బంధువులకి చెప్పి ఈ జయమాతాది ట్రావెల్స్ ద్వారా మీ బంధుమిత్రులు కూడా ప్రయాణం చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.